ఈ రోజు రండి, పరిశుద్ధ గ్రంథము మరియు పరలోక కుటుంబము అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం. దేవుడు ప్రతి యుగంలో తన ప్రవక్తలను పంపారు మరియు దేవుని చిత్తాన్ని అందించే దూతల పాత్రను పోషించేలా వారిని అనుమతించారు. ఈనాడు మన విషయంలో అలాగే ఉన్నది. ఈ యుగంలో ప్రకటించి దేవుని చిత్తాన్ని చేపట్టే వారందరూ దేవుని చేత పంపబడిన ప్రవక్తలు కాదా? ఈ రోజు రండి, మానవాళిని రక్షించే దేవుని చిత్తం గురించి మరియు ఇప్పుడు ప్రపంచమంతటా కలిసి ఆరాధిస్తున్న మన పరలోక కుటుంబ సభ్యులందరి కోసం దేవుని చిత్తం ఎలా ప్రవచించబడి పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిందో అధ్యయనం చేద్దాం. రండి, 2వ తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. రండి, 12వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలుకడగా ఉండుము. దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. బైబిల్ అనునది దేవుడు మానవాళికి పంపించిన ఒక అమూల్యమైన బహుమతి. బైబిల్ యొక్క ఆదికాండము నుండి ప్రకటన వరకు 66 గ్రంథములన్నిటిలో దేవుడు పంపించిన సందేశము ప్రేమతో నిండియున్నది. మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు, మనం చేయకూడని పనులు, మనం ఖచ్చితంగా చేయవలసిన పనులు, మనం కలిగి ఉండవలసిన లక్షణాలు మరియు మనం గైకొనవలసిన దేవుని కట్టడలు, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా జాబితా చేయబడెను. ఇదంతయు మన రక్షణ కొరకే. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది? రక్షణ కొరకు పరిశుద్ధ గ్రంథము మనలను జ్ఞానవంతులను చేయగలదని ఇది సెలవిస్తుంది. రండి, 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం 20వ వచనము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో అనగా పరిశుద్ధ గ్రంథం ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. పరిశుద్ధ గ్రంథము మానవ తలంపులు లేదా అభిప్రాయాలపై ఆధారపడి వ్రాయబడిన గ్రంథము కాదు. బదులుగా అది దేవుని చిత్తమును మరియు ఆయన వాక్యమును యథాతథంగా తెలియజేయుటకు విశ్వాసపూర్వకంగా వ్రాయబడిన నేటి 66 గ్రంథములు. పరిశుద్ధ గ్రంథము కొన్ని వృత్తాంతాలను 100 సంవత్సరాల తేడాతో లేదా 1000 సంవత్సరాల తేడాతో నమోదు చేసినప్పటికీ ఈ నమోదులన్నీయూ ఎలా ఉన్నాయి? వృత్తాంతాలకు ముందు మరియు తర్వాత ఉన్న సమస్తము ఖచ్చితంగా నెరవేరబడే విధంగా దేవుడు పరిశుద్ధ గ్రంథమును నమోదు చేశారు. ఈ వాక్యములు ఖచ్చితంగా మన రక్షణ నిమిత్తము వ్రాయబడినందున మానవుల అభిప్రాయాలను చొప్పించడం ద్వారా దీనికి ఏదియూ కలపకూడదని లేదా తీసివేయకూడదని వ్రాయబడి ఉండలేదా? రండి, ఆ ప్రకరణాన్ని చూద్దాం. రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. రండి, 22వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథమును సూచించడం లేదా? ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచన వాక్యములకు ఎవరైనా ఏదైనా కలిపితే దేవుడు ఏమి చేస్తారు? ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. కాబట్టి బైబిల్లో లేని విషయాలను మనం జోడించకూడదు. 19వ వచనంలో ఇంకేమి చెప్పబడింది? ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల. వాక్యాలను తీసివేయడం అంటే తగ్గించడం.
మనం తగ్గిస్తే దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును. పరిశుద్ధ గ్రంథపు వాక్యములు మనం ఇష్టానుసారంగా కలపలేని లేదా తీసివేయలేని చాలా ముఖ్యమైన అంశాలను కలిగి ఉన్నాయి. లేఖనము యొక్క ప్రతి భాగము మన రక్షణ కొరకు అత్యవశ్యకమైనది కనుక దేవుడు మానవాళికి పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలను ఇచ్చారు. ఈనాడు అసంఖ్యాకమైన సంఘాలు వాటిలో ప్రతి ఒక్కటి సరి అయినవని వాదిస్తున్నారు. పరలోక రాజ్యము మన స్వంత వాదన ప్రకారంగా మనం ప్రవేశించగల స్థలం కాదు. దేవుని వాక్యమును ఆచరణలో పెట్టుటలో రక్షణ మరియు పరలోక రాజ్యము లభించదా? ఈ రోజులలో మన చుట్టూ ఉన్న అనేక సంఘాలు తండ్రి అయిన దేవుడిని మాత్రమే ఆరాధించుచున్నాయి కాని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనలను ఏమి చేయవలనని సెలవిచ్చారు. మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకున్నట్లయితే సమాధానం సులభంగా కనుగొనబడగలదు. ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథం ద్వారా ధృవీకరించకుండా కొందరు వ్యక్తులు ఇతర వ్యక్తి నమ్మినది లేదా అనుసరించినది తప్పనిసరిగా తప్పు అని అంటారు. వారు ఈ విధంగా ప్రవర్తించినట్లయితే అది దేవుని సత్యమును అంగీకరించుటకు మార్గాన్ని అడ్డుకోవడమే అవుతుంది. కాబట్టి ఎవ్వరూ మోస ఆలోచన కలిగి ఉండకూడదు. మార్గము తెలిసిన వారు మనకు సరియైన మార్గమును చూపినట్లయితే, నిన్న మనం నడిచిన మార్గము తప్పుడు మార్గం అని తెలిసినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? మనం ఆ మార్గము నుండి వెనుదిరిగి మారు మనసు పొందటం దేవుని చిత్తము కదా. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథమునకు ఏమీ కలపకూడదు లేక అందులో నుండి ఏమీ తీసివేయకూడదు అని దేవుడు సెలవిచ్చిన వాక్యములను ప్రజలు విస్మరిస్తున్నారు. ఈనాటి ప్రజల విశ్వాసము యొక్క నిజస్వరూపము ఇదే. అయితే రండి, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని గురించి బైబిల్ అధ్యయనం చేద్దాం. రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని చూద్దాం. ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనము. ప్రభువమా, దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవియుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు. భూమ్యాకాశములను మరియు వాటిలోని సమస్తమును సృష్టించినది దేవుడే. ఎవరి చిత్తంతో వారు సృష్టించబడ్డారు? దేవుని చిత్తము. సూర్యుడు మరియు భూమికి మధ్యన గల దూరం, వాటి స్థానాలు మరియు వాటి గురించిన సమస్తము దేవుని చేత నిర్ణయించబడెను. తద్వారా ఈ భూమిపై మానవ జీవము, ఉనికిలో ఉండగల దుజీవరాశులు జీవించగలవు మరియు నీరు మరియు గాలి ఉండగలవని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది. నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవియుండెను, దానిని బట్టియే సృష్టింపబడెను అని వ్రాయబడెను. దేవుడు భూమ్యాకాశములను మరియు వాటిలోని సమస్తమును సృష్టించినప్పుడు ఈ లోకంలో ఏది తన చిత్తం లేకుండా సృష్టించబడలేదని ఆయన సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ భూమిపై సమస్త జీవరాశుల ఉనికి గురించి ఆలోచించండి. తండ్రి మరియు తల్లి లేకుండా ఏదైనా జీవి ఉంటుందా? అది జంతువుల ప్రపంచమైనా లేక మొక్కల ప్రపంచమైనా జీవము ఉన్నా ప్రతి చోటా తల్లి తప్పక ఉంటుంది. తల్లి లేని చోట జీవము ఉండదు. కాబట్టి తల్లి లేని లోకము మరణపు లోకము. ఇది ఎవరి యొక్క చిత్తము? అది దేవుని యొక్క చిత్తము. అయితే తల్లి అయిన దేవుడు లేనట్లయితే నిత్య పరలోక రాజ్యంలో జీవము ఉండగలదా? దేవుని రాజ్యము అనగా జీవపు రాజ్యము. ఆత్మీక లోకంలో తండ్రి అయిన దేవుడు మాత్రమే కాక తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారని నిర్ధారించుకుందాం. ప్రజలు సంఘానికి వెళ్ళినప్పుడు వారు దేవుడిని తండ్రి అయిన దేవుడు అని వర్ణిస్తారు. వారు ఏ సంఘమునకు వెళ్ళినను వారు అదే మాట చెప్పుచున్నారు. తండ్రి అనే పదం కంపెనీలో ఉపయోగించబడుతుందా? లేకది ఏదైనా జాతీయ సంస్థలో ఉపయోగించే పదమా? ఇది ఎక్కడ ఉపయోగించబడుతుంది? తండ్రి అనునది ప్రతి కుటుంబంలో ఒక బిరుదుగా ఉంటుంది. మనం ఒకరినొకరం సోదరులు మరియు సోదరీమణులు అని పిలుస్తాము. సోదరులు మరియు సోదరీలు అనే బిరుదులు
కుటుంబాలలో కూడా ఉపయోగించబడతాయి. 자, 아버지, తండ్రి సోదరులు మరియు సోదరీలు ఉన్నారు. 그렇다면 꼭 అయితే ఇంకా ఎవరు ఉండవలెను? 존재가 또 누가 있습니까? భూలోక కుటుంబంలో తల్లి తప్పక ఉండును అని చెబుతూ పరలోక కుటుంబంలో మరియు ఆత్మీక లోకంలో తల్లి లేదని వాదించే అనేక మంది ప్రజలు ఉన్నారు. 어머니가 없다. 이렇게 주장하는 많은 사람들. ఇక్కడ రక్షణ యొక్క చాలా ముఖ్యమైన విషయము ప్రమాదంలో ఉన్నది. 걸려 있습니다. దేవుడు మన తండ్రి. 우리의 아버지로서 ఇది సంఘము ఏకపక్షంగా ఎంచుకున్న టైటిల్ కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో బోధించబడిన ఒక హోదా. రండి, మత్తయి గ్రంథం 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. మత్తయి 6వ అధ్యాయం 9వ వచనము. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మత్తయి 6వ అధ్యాయం 9వ వచనంలో యేసు ఈ భూమిపైకి వచ్చి పరలోక రాజ్యము యొక్క చిత్తము గురించి తెలియకుండా జీవించిన ప్రజలకు దేవుడు మన తండ్రి అని బోధించారు. 8వ వచనము, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. దేవుడిని సూచిస్తూ ఏమని సెలవిచ్చారు? ఆయన మన తండ్రి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుడు మన భౌతిక తండ్రి, కాకాత్మిక తండ్రి కారా? రండి, హెబ్రీయుల గ్రంథం 12వ అధ్యాయాన్ని చూద్దాం. హెబ్రీయులు 12వ అధ్యాయం 9వ వచనము. 히브리서 12장 9절의 말씀 보시면 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా? పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా మన భౌతిక శరీరాలకు జన్మనిచ్చిన భౌతిక తండ్రిని కలిగి ఉన్నాము మరియు మన ఆత్మలకు జన్మనిచ్చిన ఆత్మీక తండ్రిని కలిగి ఉన్నాము, అనగా దేవుడు అని బోధిస్తున్నది. పరిశుద్ధ గ్రంథము సత్యపు వాక్యము కాదా? సత్యము అనే పదానికే ఏదో వాస్తవమైనదని అర్థం కాదా? ఆత్మీక లోకంలో తండ్రిగా ఉన్నవారు మన దేవుడు. తండ్రి అనే బిరుదు తన శరీరము మరియు రక్తమును వారసత్వంగా పొందిన పిల్లల చేత ఉపయోగించబడే బిరుదు కాదా? తండ్రి అనగా పిల్లలను కలిగియున్న వ్యక్తిని సూచిస్తుంది. దేవుడు ఈ విషయాలన్నిటినీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినందున్న మనమెన్నటికీ వాటికి ఏదియూ కలపకూడదు లేదా అందులో నుండి ఏదియూ తీసివేయకూడదు. రండి, 2వ కొరింథీయులు 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 2వ కొరింథీయులు 6వ అధ్యాయం 17వ వచనము. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు మీకు దేవుడు మనకు ఏమయుండుదురు? తండ్రినై యుందును మీరు, మనము ఏమయుందుడము? నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ విధంగా దేవుడు తనతో తండ్రి మరియు తన పిల్లల యొక్క సంబంధాన్ని స్థాపించారు. తండ్రి కుమారులు మరియు కుమార్తెలు అనేవి కుటుంబాలలో ఉపయోగించబడే బిరుదులు. ఏమైనా ఈనాటి సంఘాలన్నీ ఈ స్థాయి వరకు మాత్రమే పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకుంటాయి. అయితే తల్లి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఏమైనా ఉన్నదా? రండి, గలతీయులు గ్రంథం 4వ అధ్యాయము వద్దకు మళ్ళుదాం. గలతీయులు 4వ అధ్యాయం 26వ వచనము. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది ఆమె ఎవరు? మనకు తల్లి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు స్పష్టంగా ప్రస్తావించబడ్డారు? అయితే ఈ పైన అనే పదము దేనిని సూచిస్తుంది? అది పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి పరలోకమందున్న స్వతంత్ర యెరూషలేము ఎవరు? ఆమె మన తల్లి. రండి, 28వ వచనముతో కొనసాగిద్దాం. సహోదరుల రామనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి
పుట్టిన కుమారులమయ్యున్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింస పెట్టెనో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుని తోపాటు వారసుడైయుండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. స్వతంత్రురాలైన స్త్రీ 26వ వచనంలో పైనున్న యెరూషలేము అని వ్రాయబడింది. ఆమె స్వతంత్రురాలు. మరియు ఆమె ఎవరు? అయితే మన ఆత్మల కొరకు ఎవరు ఉండవలెను? ప్రకటన 22వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథమునకు ఏదీ కలపకూడదు లేక అందులో నుండి తీసివేయకూడదు అని స్పష్టంగా వ్రాయబడెను. అయితే పరిశుద్ధ గ్రంథంలోని వాక్యముల ప్రకారం తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని మనం గుర్తించాలా లేక నిరాకరించాలా? ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినప్పటికీ ఈనాడు అనేక సంఘాలు దీనిని గ్రహించవు. కాబట్టి వారు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఏకైక దేవుడు అని అంటారు. ఈ భూమిపై జంతువుల ప్రపంచము మరియు మొక్కల ప్రపంచము దేవుని చేత తన చిత్తము కొరకు సృష్టించబడెను. అవి దేవుడు మన కొరకు తెరిచిన ప్రకృతి యొక్క పాఠ్యపుస్తకాలు. సమస్తము దేవుని చిత్తమును కలిగియున్నది. అనేక జీవులకు తండ్రి మరియు తల్లి ఎందుకు ఉన్నారో మనం ఆలోచించవలెను. తండ్రులు మరియు తల్లులు లేకుండా మనం భవిష్యత్తు తరాలకు జీవాన్ని ఇవ్వగలమా? ఖచ్చితంగా కాదు. ఇది దేవుని చిత్తము. పరలోకమందు తండ్రి అయిన దేవుడు ఉన్నట్లుగానే ఈ భూమిపై తండ్రులు ఉన్నారు. ఈ భూమిపై సోదర సోదరీలు ఉన్నట్లుగానే పరలోకంలో ఆత్మీక సోదర సోదరీలు ఉన్నారు. భూలోక కుటుంబంలో తల్లి ఉన్నట్లుగానే పరలోక కుటుంబంలో తల్లి అయిన దేవుడు ఉన్నారని పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు మనకు స్పష్టంగా బయలుపరుస్తున్నది. ఈనాడు దేవుడిని విశ్వసిస్తున్నామని చెప్పుకునే అనేక సంఘాలు ఉన్నప్పటికీ వారు ఈ విషయాలన్నిటినీ పక్కన పెట్టి దేవుని వాక్యమును అంగీకరించడం లేదనే దానికి ఇది సజీవ సాక్ష్యము. గలతీయులు 4వ అధ్యాయం 26వ వచనము. నా చేత వ్రాయబడలేదు, ఇది మీరు వ్రాసిన విషయం కాదు. పరిశుద్ధాత్మ చేత కదిలింపబడిన ప్రజలు దేవుని నుండి ఈ నమోదులన్నిటినీ పొందుకున్నారు. అయితే గలతీయులకు 4వ అధ్యాయం 26వ వచనంలో మన తల్లిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, ఆమె మనకు తల్లి అని. రండి ఆదికాండము గ్రంథం 1వ అధ్యాయాన్ని చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. 창세기 1장 26절의 말씀 함께 보겠습니다. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 26వ వచనంలో దేవుడు నరులను చేయుదము అని సెలవిస్తూ మానవులను సృష్టిస్తున్నారు కదా. మానవాళిని సృష్టించిన 2 దేవుళ్ళు ఉన్నారని దేవుని సంఘము బోధిస్తుంది. ఈ సమయం నుండి దేవుని సంఘం యొక్క బోధనలు మరియు ప్రపంచంలోని ఇతర సంఘాలన్నిటి యొక్క బోధనల మధ్య పూర్తి విభజన ఏర్పడుచున్నది. వారు ఖచ్చితంగా దేవుడు ఒక్కడే అని చెప్పుదురు. ఇక్కడ ఎవరు మాట్లాడుచున్నారు? ఇలా వ్రాయబడెను, అప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని సెలవిస్తున్నారు. మానవాళి తనను తాను మన అని సూచించుకున్న దేవుని చేత సృష్టించబడిందని మనం నిర్ధారించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మన అనే పదము బహువచనము. ఇది ఏకవచనం కాదు. ఒకే దేవుడు ఉన్నట్లయితే ఆయన నా స్వరూపమందు నా పోలిక చొప్పును నరులను చేసెదను అని చెప్పి ఉండవలెను. ఏమైనా దేవుడు ఆ విధంగా వర్ణించలేదు. బదులుగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని సెలవిచ్చారు. రండి 27వ వచనం చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను.
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎవరు సృష్టించబడ్డారు? పురుషుడు మరియు స్త్రీ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పారు. అయితే ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ సృజింపబడెను. దేవుని యొక్క స్వరూపము, లోపల పురుష స్వరూపము మరియు స్త్రీ స్వరూపము రెండూ ఉన్నాయని ఇది స్పష్టంగా చూపించటం లేదా? ఇందు కారణంగా దేవుడు మనము నరులను చేయుదము అనే పదాన్ని ఉపయోగించారు. ఈ రోజు వరకు పురుష స్వరూపము కలిగి ఉన్న దేవుడిని ప్రజల తండ్రి అయిన దేవుడు అని పిలుస్తున్నారు. అయితే స్వభావం ప్రకారం స్త్రీ స్వరూపం కలిగియున్న దేవుడిని మనం ఏమని పిలవవలెను? అది సహజము మాత్రమే. పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలలో ఆదికాండము మొదటి గ్రంథం కాదా? మొదటి అధ్యాయంలో నేతండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఉన్నారని దేవుడు మనకు తెలియజేశారు. అంతేగాకుండా పాత నిబంధనలో దాదాపు 2500 మార్లు ఎలోహిం దేవుడు అనే పదంగా ఉపయోగించబడెను. ఎలోహిం అనే పదం ఏకవచనం లేనందువలన కాదు. ఏకవచనమైన దేవుడిని సూచించుటకు పరిశుద్ధ గ్రంథము ఏకవచన నామవాచకాన్ని ఉపయోగించినప్పుడు అది ఎలోహ. మీరు పదం చివరనలు అనే అక్షరాన్ని కలిపినట్లయితే అది బహువచనంగా మారినట్లే మీరు ఎలోవా అనే పదానికి ఇమ్ను కలిపినట్లయితే అది బహువచనంగా మారుతుంది. అది ఎలోహిం అవుతుంది. ఏకవచనం ఉన్నప్పటికీ దేవుడు దానిని అసలైన పరిశుద్ధ గ్రంథంలో ఎలా నమోదు చేశారు? ఎలోహిం. దేవుడు పరిశుద్ధ గ్రంథమును ఈ బోధనతో నింపినప్పటికీ ప్రజలు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారు మరియు తల్లి అయిన దేవుడు లేరని వాదిస్తారు. ఇది పూర్తిగా తప్పుడు బోధన. రండి, మొదటి యోహాను గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. రెండవ అధ్యాయం 25వ వచనము. నిత్యజీవము అనుగ్రహింతుననున్నదియే. ఆయన మనకు ఏమి వాగ్దానము చేసెను? ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు సమస్త మానవాళికి నిత్యజీవమును అనుగ్రహించునని వాగ్దానం చేశారు. జీవము ఎవరి నుండి వచ్చును అనే ప్రశ్నకు సంబంధించి 21వ శతాబ్దంలో జీవశాస్త్రవేత్తలు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి చేరుకున్నారు. తల్లి లేకుండా జీవితం ఏ విధంగానూ తర్వాతి తరానికి అందించబడదనే నిజాన్ని వారు కనుగొన్నారు. కాబట్టి దేవుని యొక్క సృష్టి అంతటి లోపల తండ్రి ఉన్న చోట తల్లి కూడా ఉండాలనే సూత్రాన్ని ఆయన స్థాపించారు. హెబ్రీయులు 8వ అధ్యాయము 5వ వచనంలో ఈ భూమిపై ఉన్నవి పరలోకమందున్న వాటికి మాదిరి మరియు ఛాయ అని వివరించబడలేదా? అయితే ప్రతిరూపము మరియు ఛాయ అయిన ఈ భూలోకంలో తల్లి ఉనికిలో ఉన్నట్లయితే వాస్తవ లోకంలో కూడా తల్లి తప్పక ఉండవలెను. అందుకే గలతీయులకు 4వ అధ్యాయము 26వ వచనములో దేవుడు ఇలా వెల్లడిస్తున్నారు, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, ఆమె మనకు తల్లి. ఆదికాండము మొదటి అధ్యాయము 26-27 వచనములలో తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడు ఒకరికొకరు ఏమి చెప్పుకున్నారు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనములో పురుషుడు దేవుని పురుష స్వరూపము వలె సృష్టించబడి స్త్రీ దేవుని స్త్రీ స్వరూపము వలె సృజించబడినట్లుగా నమోదు చేయబడలేదా? కాబట్టి ఈ భూమిపై పురుషుడు మరియు స్త్రీ ఉనికి పరలోకంలో తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఉన్నారనే సత్యాన్ని సాక్ష్యమిస్తుంది. తండ్రి మాత్రమే ఉండి తల్లి లేనట్లయితే జీవము ఎన్నటికీ ఉనికిలో ఉండజాలదు. జీవపు ప్రపంచము ఉనికిలో ఉండజాలదు. ప్రకటన 4వ అధ్యాయము 11వ వచనములో దేవుడు తన చిత్తానుసారంగా సమస్తమును ఈ విధంగా సృజించారని సెలవిస్తుంది. ఈ విధంగా ఈ జీవపు ప్రపంచం పూర్తిగా దేవుని చిత్తం ద్వారా మానవాళికి బహుమతిగా ఇవ్వబడిను. అయితే దేవుని రాజ్యము జీవపు రాజ్యము కనుక తల్లి అయిన దేవుడు పరలోక రాజ్యంలో ఉండవరెను కదా. తల్లి అయిన దేవుడు లేని లోకము మరణపు లోకము.
ఈ భూమిపై లెక్కలేనన్ని రకాల జంతువులు మరియు మొక్కలు ఉన్నాయి. మొక్కల ప్రపంచంలోనైనా లేదా జంతువుల ప్రపంచంలోనైనా తల్లి లేని లోకము మరణపు లోకమే. పరలోక రాజ్యం వంటి జీవపు ప్రపంచంలో తల్లి తప్పక ఉండవలెను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనమును మనం చూసినట్లయితే, దేవుడు మొదటి మానవులైన ఆదాము మరియు హవ్వను సృష్టించక మునుపే ఎవరు ఉండెను? తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు లేరా? ఆదికాండము 1వ అధ్యాయము ద్వారా తండ్రి మరియు తల్లి ఇరువురు ఉన్న పరలోక రాజ్యమును దేవుడు మనకు ముందే బయలుపరిచారు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యములకు కొంచెం కూడా కలపకుండా వాటి నుండి ఏమీ తీసివేయకుండా వాటిని సరిగ్గా ఉన్నట్లుగానే గ్రహించి అంగీకరించాలని మనకు బోధించబడెను. కాబట్టి ప్రజలు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారు, తల్లి అయిన దేవుడు లేరు అని చెప్పినప్పటికీ వారి బోధన ఖచ్చితంగా అబద్ధమని మనందరమూ గ్రహించవలెను. ఒక బిడ్డ తల్లి ద్వారా మాత్రమే ఉండగలదు. ఇందువల్లే తప్పిపోయిన పరలోకపు పిల్లలందరూ కనుగొనబడినప్పుడు దేవుడు కోడి తన పిల్లలను రెక్కల క్రిందన ప్రోగు చేయునట్లుగా నేను వారిని ప్రోగు చేసెదను అని సెలవిచ్చారు. యేసు ఈ ఉపమానాన్ని ఉపయోగించారు కాబట్టి రండి దాని అర్థాన్ని ఒక క్షణం ధ్యానిద్దాం. కోడిపుంజులు చాలా అరుదుగా తమ కోడిపిల్లలను ఒకచోట చేర్చుకుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు అవి కేవలం కోడిపిల్లలను రక్షించును కానీ అంతే. అయితే కోడి సంగతేమిటి? ఒక కోడిపిల్లను లాక్కోవడానికి ఒక వేటాడే పక్షి తలపై నుండి చుట్టుముట్టినప్పుడు తల్లి కోడి తన పిల్లలకు ఉన్న ప్రమాదాన్ని సహజసిద్ధంగా పసిగట్టి వెంటనే కేకలు వేస్తుంది. సాధారణంగా ఆమె మెల్లగా కొక్కమని శబ్దం చేస్తుంది, కానీ ఆ క్షణంలో ఆమె ఒక గుచ్చుకునే అరుపును విడుచును. ఈ ఏడుపు విని కోడిపిల్లలన్నీ తమ తల్లి వద్దకు పరుగెత్తుతాయి. తల్లి తన కోడిపిల్లలన్నిటినీ సురక్షితంగా క్రిందకు ప్రోగు చేస్తూ సాధ్యమైనంత వెడల్పుగా తన రెక్కలను విప్పుతుంది. ఆ క్షణంలో వేటాడే పక్షి కూడా కోడిపిల్లలపై దాడి చేయదు. కోడి సాధారణంగా చాలా బలహీనంగా ఉంటుందని వేటాడే జంతువుకు తెలిసినప్పటికీ తన పిల్లలను సంరక్షించే తల్లిపై అది దాడి చేయదు. ఎందుకనగా ఆమె తన ప్రాణంతో వాటిని కాపాడుతుంది. దేవుని యొక్క సృష్టి అంతటిలో పనిచేయుచున్న దైవ సంకల్పం వెనుకన అదృశ్యమైన మరియు ఆత్మీక లోకమును పరలోక రాజ్యమును నిజరూపంగా బయలుపరచుటకు భూలోకమును రూపొందించే ఆయన ఉద్దేశ్యం ఉన్నదని ఈ ఉదాహరణలు మనకు సహాయపడతాయి. ఈనాడు మన చుట్టూ లెక్కలేనన్ని సంఘాలు ఉన్నాయి. దేవుణ్ణి విశ్వసించడం మంచిదే, కాని పరిశుద్ధ గ్రంథపు బోధనలు తప్పుగా లేక వ్యర్థంగా బోధించబడితే ఫలితం ఏమిటని ఆయన సెలవిచ్చారు. రండి మత్తయి 7వ అధ్యాయం 21వ వచనంలోని వాక్యములను చూద్దాం. మత్తయి 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. దేవుని నమ్ముతున్నామని చెప్పేవారు ఆయన్ని ప్రభువా ప్రభువా అని పిలవరా? దేవుని నమ్ముతున్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కాదు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారా లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రతి ఒక్కరూ తండ్రి చిత్తము ఏమిటి? తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యందు పరిపూర్ణ విశ్వాసము కలిగియుండుట దేవుని చిత్తమా? లేక తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారని బోధించి వాదించుట దేవుని చిత్తమా? మనం పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి బోధనను స్పష్టతతో గ్రహించవలెను. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుని వాక్యమును బోధించుటయే అత్యంత ఖచ్చితమైన మార్గమని అంగీకరించినప్పుడు మాత్రమే
ఒక సమాజము దేవుణ్ణి సరిగ్గా విశ్వసించగలదు. అయితే జరుగుతున్నది అది కాదు. అనేక సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవి తీసివేయబడి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవి కలుపబడుచున్నది. దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన స్పష్టమైన మరియు గంభీరమైన ఆజ్ఞ సెలవిచ్చారు. తండ్రి చిత్తము చేయుడి. ఆదికాండము 1వ అధ్యాయము మరియు గలతీయులు 4వ అధ్యాయము ద్వారా దేవుడు మనకు ఏమి బోధించారు? తల్లి అయిన దేవుడు ఉన్నారని దేవుడు మనకు బయలుపరిచారా, లేక ఆమె లేదని ఆయన సెలవిచ్చారా? ఒక తల్లి ద్వారా మాత్రమే జన్మించేలా సమస్త జీవరాశులను దేవుడు ఎందుకు రూపొందించారు? మనం మన భౌతిక కన్నులతో పరలోక విషయాలను చూడలేము కాబట్టి దేవుడు మనలను పరలోక రాజ్యాన్ని నేర్చుకుని అర్థం చేసుకున్నట్లు ఈ భూమిపై ఒక నమూనాగా వ్యవస్థను స్థాపించారు. రక్త సంబంధాల ద్వారా దాని సభ్యులను అనుసంధానిస్తూ దేవుడు ప్రత్యేకంగా కుటుంబాన్ని స్థాపించారు. దీనినే మనం సాధారణంగా రక్త సంబంధమని పిలుస్తాము. అదేవిధంగా మనలను ఆత్మీక రక్త సంబంధంలో బంధించుటకు దేవుడు మనకు ఇచ్చిన సత్యము ఏమిటి? క్రొత్త నిబంధన పస్కా ద్వారా ఆయన ఇలా ప్రకటించలేదా? ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము మరియు పస్కాను జ్ఞాపకం చేసుకుని ఆచరించమని మనకు స్పష్టంగా ఆజ్ఞాపించలేదా? అయినప్పటికీ ఈనాడు సంఘాలు యేసు చాలా హృదయపూర్వకంగా కోరిన మరియు ఆజ్ఞాపించిన క్రొత్త నిబంధన పస్కా సత్యమును కూడా ఆచరించటంలో విఫలమవుతున్నాయి. మనం ఈ సత్యములన్నిటినీ ప్రపంచమంతటా సమరియా మరియు భూదిగంతముల వరకు ప్రకటించవలెను. 2వ తిమోతి 3వ అధ్యాయము లో క్రీస్తుయందు దేవత్వపు జీవితం జీవించాలనుకునేవారికి ఏమి జరుగునని అది సెలవిస్తుంది? పరలోక రాజ్యమునకు నడిపించే విశ్వాసంతో మనం క్రీస్తుయందు దేవత్వపు జీవితం జీవించుటకు ప్రయత్నించినట్లయితే మన చుట్టూ ఉన్నవారి నుండి మనం ఖచ్చితంగా కొన్ని కష్టాలను ఎదుర్కొంటామని అది మనకు బోధించడం లేదా? ప్రజలు ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ ఆచరించినప్పుడు ఇతరులు అది తప్పక ఒక సంఘము అని అనుకుంటారు. అయినప్పటికీ మనం పస్కా మరియు విశ్రాంతి దినమును ఆచరిస్తాము. మేము తల్లి అయిన దేవుడిని విశ్వసిస్తాము అని చెప్పినప్పుడు వారి ప్రతిచర్య ఏమిటి? ఓహ్, అది ఒక వింతైన సంఘము కాదా? ఇది ఏమాత్రం వింత కాదు. దేవుని దృక్కోణము నుండి ఇది అత్యంత ఖచ్చితమైన మరియు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగియున్న సంఘము కాదా? ఇందువల్లే పేతురు మరియు పౌలు ఈ సంఘమునకు హాజరయ్యారు. అది యేసు స్థాపించిన సంఘము. ఈ లోకము మనలను ఎలా చూసినప్పటికీ ఈ లోకపు తీర్పు దేవునికి భిన్నమైనది. మీరు పరిశుద్ధాత్మ యొక్క అనేక అందమైన ఫలాలను ఫలించునుగాక. పరలోకపు పిల్లలందరూ మరియు సీయోను సంఘాలన్నీ దేవుని దృష్టిలో స్థిరంగా నిలబడాలని నేను ప్రార్థిస్తున్నాను. చాలా ధన్యవాదములు.